బలం కలిగిన వాడివి పెట్టుకున్నావు ఇంతటి బలశాలి విద్య బలం కలిగిన వాడివి ఈ యొక్క పాతాళ లోకంలో ఎందుకు దాగబడి ఉన్నావు మహాత్మ నీ సందేహమధ్య అవును ఇంతటి వీర తీర శూర ప్రతాపశాలి ఇలాంటి వాడివి నీవు ఈ యొక్క ప్రకటిత పాతాళ లోకములో కేకయాపురి పట్టణాన్ని నిర్మించుకొని ఇంత బలశాలిని ఇంత సాహస వీరుండవు ఇంత ప్రతాపవంతుడవు అవునవును నీలాంటి వాడు ప్రపంచములో ఎవ్వరూ లేరని పలుకుతున్నావే అవును ఈ ప్రకటిత పాతాళ లోకములో కేకయాపురి పట్టణాన్ని నిర్మించుకుని ప్రకటిత పాతాళ లోకములో ఎందుకున్నావంటున్నా అవును మహాత్మ దీనికి ఒక సందేహం ఉంది చెప్పవలే అది చెప్పవలగినా అవును మహాత్మ చెప్పండి మేము ఆరుగురము ఒకటే గడియ ఒకటే నక్షత్రము ఒకటే సుముహూర్తమునందు ఆరుగురము పుట్టాము ఒకటే గడియ ఒకటే నక్షత్రము ఒకటే సుముహూర్తము ఒక్క నక్షత్రములో ఆరుగురము పుట్టాము అది ఎవరెవరంటివా ఎవరెవరు మహాత్మ దుర్యోధన చక్రవర్తి ఒకటను ఒక్కటి దుర్యోధనుడు రెండు దుర్యోధనుడు ఒక్కటి జరాసంధుడు రెండు ఇక బకాసురుడు మూడు విడంబకాసురుడు నాలుగు భీమసేనుడు ఐదు నేను ఆరుగురము ఒక్కటే గడియ ఒక్కటే సుముహూర్తము ఒకటే నక్షత్రము ఒకటే గడియలో నక్షత్రములో పుట్టినటువంటి వాళ్ళము ఈ ఆరుగురు ఒక నక్షత్రము ఎందుకు పుట్టారని మా తల్లి మా తండ్రులు ఏం చేశారు కదా వీరికి స్థితి నక్షత్ర గడియలు పంచాంగములు చూపించి నామకరణం అంటే పేరు పెట్టాలని ఆరుగురిని కొత్తిగుడ్డల్లో తీసుకొని సత్యలోక నివాసి అయినటువంటి ఆ బ్రహ్మదేవుని వద్దకి ఆరుగురిని తీసుకువెళ్ళారు ఆరుగురి తల్లిదండ్రులు వెళ్ళి ఏం చెప్పారు బ్రహ్మదేవునికి శ్రేష్టంగా నమస్కారాలు చేసి బ్రహ్మదేవ వీరు ఆరుగురు ఒక గడియలో ఒక నక్షత్రములో ఒక సుముహూర్తములో ఒక గడియలో పుట్టారు వీరికి పంచాంగములు చూసి నామకరణం అంటే పేరు పెట్టనని అర్థించారు అర్థించగా బ్రహ్మదేవుడు పంచాంగము విప్పి జాతకాలను చూస్తున్నాడు చూసిన అప్పుడు ఆలోచించి దీర్ఘంగా ఏం చెప్పాడంటే మా తల్లిదండ్రులకు ఎవరి చేతిలో ముందు ఎవరు చస్తారో కడుమ వారు వాని చేతిలో చస్తారని బ్రహ్మదేవుడు చెప్పాడు చెప్పగానే అందరూ ఇంటికి తిరిగి వచ్చారు ఇంటికి తిరిగి వచ్చిన ప్రధానతరం మాయపాచికలు జూదము మొదలు పెట్టాడు దుర్యోధన చక్రవర్తి దుర్యోధనుడు మాయపాచికలలో 12 ఏళ్ల వనవాసము 17 అజ్ఞాతవాసము చరించాలని పెద్దల యందు నిర్ణయాన్ని తీసుకొని లక్క ఇల్లు కట్టించి లక్క ఇంటిలో పాండవుల దగ్ధము చేయాలన్నా సొరంగ మార్గము కల్పించుకొని ఎక్కడికి వెళ్ళారు ఏకచక్రాపురానికి వెళ్ళారు పాండవులు బ్రాహ్మణ వేషధారుల ఏకచక్రాపురానికి వెళ్ళి ఆఖరికి పొందరు పాండవులలో ఏకచక్రాపురములో భీముని చేతిలో బకాసురుడు బండెడు కొడుములు తిన్నటువంటి బకాసురుడు చనిపోయాడు అప్పటి నుండి మాకు భయం పుట్టి మహాంకరుడైన ఆ పాండవ భీముని చేతిలో మేము చనిపోతామనేటువంటి భయభీతితో ప్రకటిత పాతాళ లోకములో కేకయాపురి పట్టణాన్ని నిర్మించుకొని ఈ కేకయాపురి పట్టణాన్ని సుభిక్ష పరిపాలన చేస్తూ ఎట్టి భయములు లేకుండా ఎట్టి కొరంత లేకుండా ఈ కేకయాపురి పట్టణాన్ని ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నా పేరు కీచకుడు అంటారు 16 మంది భార్యలు 100 మంది తమ్ములు కేకయాపురి పట్టణము తండ్రి తల్లి సుశాంతాదేవి తండ్రి కేకయాధిపుడు నా పేరు సింహవరుడు ఇక సవిస్తారం 100 మంది 16 మంది భార్యలు 16 మంది భార్యలు 100 మంది తమ్ములు ఇక సబరగా
ఇలాంటి అప్సరసలు దృంబనమున కారణాల వైభవముగా సభను చేస్తుంటే సభను గావించు సభ గావించు. నవరస పీఠమున మహారాజమాను ఎవరికి ఎట్టి బాధలు లేకుండా ఎవరికి ఎట్టి కొరంతలు లేకుండా మన యొక్క పట్టణములోన అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నవారులే మహాత్మా. మిత్రమా, ఆజ్ఞ లేనిది క్రొత్త వాళ్ళలోనికి అంటే ఇంటిలోకి సభకు రాకూడదు. అవును, ఎవరు వచ్చినా వారం కాడ కడు జాగ్రత్తగా ఉండి ఆజ్ఞ లేనిది లోనికి రాకూడదు. ఎవరైనా సరే ఆజ్ఞ ఉన్నచో ఇక్కడికి రావాలి. ఒక ద్వారం కాడ కడు జాగ్రత్తగా ఉండు. మళ్ళీ వస్తాను. అయ్యా మహాత్మా మహాత్మా బ్రహ్మమానస పుత్రుడు నారద మహావిష్ణు వస్తాడు. ఒకసారి తాలి భజ. నారాయణ పరమేశ్వర దారాధర నీల దేహ దానవ వైరి శ్రీరామశయన యదుకుల వీరాలను కావు కరుణ అయ్యా సారయ్య పేరు మీద వయసు 11 రూపాయలు చెల్లించుతున్నది. నారాయణ పరమేశ్వర దారాధరది నీల దేహ దానవ వైరి క్షీరాబ్ది చేయనేదుకుల వీరాలను నావు కరుణామలేక కృష్ణ వారు చేయి దానము కాశీలో గంగలో గయలో తిరుపతిలో వేములవాడలో కొట్టకులో పట్టకు బ్రాహ్మణులకు అయవాళ్లకు అర్ధులకు ఉంటుగాక జయా విజయ్ భవా మరి అయ్యన్న గారు 11 రూపాయల కానుక విరాళముగా అందజేశారు. వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు దీవించారు. కేశవనరహరి శ్రీ జనార్దన వాసుదేవ హరి నమో నమో. నరహరి శ్రీ జనార్దన వాసుదేవ హరి నమో నమో. కేశవనరహరి శ్రీ జనార్దన వాసుదేవ హరి నమో నమో. కేశవనరహరి శ్రీ జనార్దన వాసుదేవ హరి నమో నమో. నారాయణ నారాయణ రుద్రధరి. నారాయణ అంటే 4 కొడతా, గోవింద్ అంటే గోషి కొడతా. నేను ఎవరాతులు పెద్దలు 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 రా పెద్దలు పెద్దలా పీదిరి గద్దలా అయ్యలు అయ్యలా అల్వ కొయ్యలా దిగేసిన కొయ్యలా సిల్క్ కొయ్యలా యతేశ్వరులు అంతలా ఎత్తేసి బండారపల్లి చుట్టూ తిప్పి తిప్పి ఎత్తెత్త కూడా పలగడు అసలు వాడు. ఋషులు ఋషులు అంత కాదు వాళ్ళు మునులు మునులు మునులా మొగ దయ్యాల ఆచార్యులు ఆచార్యులు ఋషి గారు అమ్మయ్య పేరు చెప్పి 21 రూపాయల కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా దీవించి రక్షించగాక. మరి ఋషి హల్లెలూయా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా అయ్యా నా పేరు నారదుడు అంటారు. అట్లా లేరా అలవాటు లేదా? తండ్రి పేరు బ్రహ్మదేవుడు. చూసుకోకుంటారా ఇట్లా నా తల్లి సరస్వతి. అరే కరెక్ట్. మొన్న కొడుకు వాళ్ళగా నువ్వేనా? ఉన్నదా మరి బ్రహ్మకుమారులను నారదుడు అంటారు. అట్టనా అది నారయ్యో మరి కొడుకు రాజయ్య గారు
మరి ఇక 51 రూపాయల విరాళముగా అందజేశారు వారి పేరు మీద వారి కుటుంబాన్ని చల్లగా దీవించి రక్షించగాక వారిని వారిచ్చిన కట్నము కాశీలో కంచిలో కాళేశ్వరంలో తిరుపతిలో వేములవాడలో కొండగట్టులో సమర్పయామి. మరి రాజయ్య గారి లక్ష్మి గారు మరి 21 రూపాయల కానుక సమర్పించారు. వారిని వారి దేవుని కుమారుడు నారదుడు ఇలా మాట్లాడదా శాపం పెట్టారే కరెక్ట్. నారదు దెబ్బ పలదు దెబ్బ లేక చేస్తామంటే అంటే వస్తదా మన శంకర్ గారు మరి పెద్దబాబు పుల్లయ్య గారి పేరు మీద శంకర్ గారు 20 రూపాయల కానుక సమర్పించారు. శంకర్ గారి అయ్యా నీ యొక్క పూర్వస్థితి, నీ జన్మనామము, నీకు పెళ్ళయిందా కాలేదా, ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు అంత చెప్పాలే. అది భయంకరంగా చెప్పాలి. బ్రహ్మ మానస కుమారుండను. నా పేరు నారదుడు అంటారు. నా తల్లి సరస్వతి. నాకు పెళ్లి కాలేదు. నేను అత్యంత బ్రహ్మచారిని. పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? కాలేదు. అదే మరే బ్రహ్మ కుమారుడు బ్రహ్మ ఋషిని కాబట్టి నేను పెళ్లి చేసుకోను. అంతరిత బ్రహ్మచారిని. అవునా? అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతానో మరి? రోడ్ ఎక్కడికి వెళ్తున్నానా? మరే నారదుడు వచ్చాడంటే ఏదైనా పని ఉంటేనే వస్తాడు భూలోకము. చెప్తా విను. పాతాళలోకాన కీచకుడు పాతాళలోకాన కీచకుడు ఉన్నాడు. అతడు చాలా బలవంతుడు అని ధనవంతుడు అని ప్రజలను లెక్క చేయకుండా విర్రవీగుతూ ప్రజలను అల్లకల్లాలం చేస్తున్నాడు పాతాళలోకాన. అతను చావాలంటే భీముని చేతిలోనే మరణిస్తారు వాడు. అతను వాడిని మెల్లగా భూలోకానికి రప్పించి భీముని చేతిలో దీన్ని చంపాలని నేను వెళుతున్నాను. అరే అరే ఇక్కడి ముచ్చట్లు అక్కడ చెప్పి అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పి పుడకొరలని కొడుకు రాజేంద్ర గారు మరిక తల్లి అయిన సమ్మక్క గారు కొడుకు పేరు చెప్పి సమ్మవ్వ గారు 11 రూపాయలు చదివించింది. వారి వారి కుటుంబాన్ని ఓదలి గారు 30 రూపాయల కానుక చదివించారు. మరి తిక్క ఓదలి గారు అయితే ఇక్కడి ముచ్చట్లు అక్కడ అక్కడి ముచ్చట్లు ఇక్కడ చెప్పి మరి రమగారు 11 రూపాయల కానుక సమర్పయామి. పాతాళలోకానికి మరిక తాత పుల్లయ్య గారి పేరు చెప్పి మరిక అభిరామ నందన్ గారు తాతయ్య పేరు చెప్పి 116 రూపాయల కానుక విరాళంగా అందజేశారు. వారిని వారి కుటుంబం